అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌లను ప్రకటించేశారు. అయితే అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్ ఈ ఐదుగురు కూడా ఫైనల్‌కి చేరిపోయిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. అయితే వచ్చే ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించడానికి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ చేసేశారు. బట్ శుక్రవారం అర్ధరాత్రితో విన్నర్‌ని తేల్చే ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ వారమే బిగ్ బాస్ ఓట్లు వేయడానికి చివరి వారం కావడంతో దండిగా ఓట్లు పడిపోతున్నాయి. మరి తొలి రోజు ఓటింగ్ లో ఎవరిది పై చేయి ఉందో చూద్దామా. అయితే బిగ్ బాస్ సీజన్ 8 తుది సమరం రసవత్తరంగా మారిపోయింది. అయితే విన్నర్ ఎవరో తేల్చేందుకు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. బట్ శనివారం ఎపిసోడ్లో రోహిణి, ఆదివారం నాటి ఎపిసోడ్లో విష్ణుప్రియలు ఎలిమినేట్ కావడంతో మిగిలిన ఐదుగురు అంటే అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ అలాగే నబిల్ వీళ్ళైతే టాప్ 5 ఫైనలిస్ట్లుగా ఉన్నారు. ఇక ఈ ఐదుగురులో విన్నర్ ని తేల్చేందుకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా వార్ అనేది వన్ సైడ్ అసలే కాదు, వార్ 2 సైడ్ అన్నట్లుగా మారిపోయింది. రేస్ లో మొత్తం ఐదుగురు ఫైనలిస్టులు ఉన్నా కూడా ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఇక మొత్తానికి ఆ ఇద్దరే నిఖిల్ అండ్ గౌతమ్. తొలి రోజు ఓటింగ్ లో ఈ ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ వస్తున్నారు. పుష్ప 2 కలెక్షన్స్ మాదిరిగా ఓట్ల సునామీ సృష్టించేస్తున్నారు. అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే అన్అఫీషియల్ పోల్స్ లో మాత్రం నిఖిల్, గౌతమ్ ఇద్దరు హోరాహోరీగా ఓటింగ్ అనేది సాధిస్తూ వస్తున్నారు. కొన్ని పోల్స్ లో అయితే నిఖిల్ ముందుంటే మరికొన్ని పోల్స్ లో అయితే గౌతమ్ ముందుంటున్నాడు. మొత్తం ఓటింగ్ లో 80% ఓట్లు వీళ్ళిద్దరికీ పడుతుండడంతో మిగిలిన ముగ్గురు రేస్ లో నామమాత్రంగానే కనిపిస్తున్నారు. అయితే నిఖిల్, గౌతమ్ల మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే ఏ పోల్ చూసినా కూడా ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం చాలా తక్కువగా ఉండడంతో విన్నర్ రేస్ మరింత ఉత్కంఠంగా మారిపోతుంది. ప్రతి సీజన్లోనూ టాప్ 5 ఫైనలిస్ట్ల ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత తొలి రోజు ఓటింగ్ చూస్తే విన్నర్ ఎవరనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కానీ గౌతమ్, నిఖిల్ ఇద్దరు నువ్వానేనా అంటూ పోటీ జరగడంతో ఈ ఇద్దరు తొలి రోజు ఫైట్ లోనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేస్తున్నారు. ఇక చాలా వెబ్సైట్స్, ఆన్లైన్ పోల్స్ చూస్తే కనుక కొన్ని ఆన్లైన్ పోల్స్ లో నిఖిల్ టాప్ లో ఉంటే మరికొన్ని పోల్స్ లో అయితే గౌతమ్ టాప్ లో ఉంటున్నాడు. అయితే ఇద్దరికి వ్యత్యాసం 2-3% కాబట్టి ఎప్పుడు ఎలా స్పందిస్తున్నారో, ఎప్పుడు ఓటింగ్ ఎలా ఉంటుందో అర్థం కాక చచ్చిపోతున్నారు మరి. ఇక తాజా పోల్స్ చూస్తే గౌతమ్ కి 37% ఓట్లతో టాప్ లో ఉంటే నిఖిల్ మాత్రం 33% ఓట్లు సాధించాడు. ప్రేరణ 13% ఇక 3వ స్థానంలో ఉంది. అలాగే నబిల్ అయితే 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇక అవినాష్ కేవలం 4% ఓట్లతోనే చివరి స్థానంలో ఉన్నాడు. అయితే మొత్తానికి అసలు బిగ్ బాస్ ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్ కామన్ లో చూస్తే గనక నిఖిల్ కి 36.49% ఓట్లు అయితే పడితే గౌతమ్ కి 35.86% ఓట్లు పడుతున్నాయి. ఈ ఇద్దరికి 1% కంటే తక్కువే వ్యత్యాసం ఉండడాన్ని బట్టి చూస్తే ఫైట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రేరణ 13% ఓట్లతో 3వ స్థానంలో ఉంది. అలాగే నబిల్ 11% ఓట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. అవినాష్ 3% ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే నిఖిల్ అండ్ గౌతమ్ల తొలి రోజు ఓటింగ్ లో ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ గంటకు ఓటింగ్ లెక్కలు అనేవి మార్చేస్తున్నారు కాబట్టి చివరకు ఎవరిది పైచేయి అనేది చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఇందులో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిఖిలా, గౌతమ?